శామ్, అసలు ఏం జరిగింది? శామ్, ఏంటిది? ఇలా ఏడుస్తున్నావేంటి? ఏమైంది శామ్? నిన్నే చిన్నపిల్లల్లా ఏంటిది శామ్? ఇప్పుడు ఏం జరిగిందని? అన్ని ప్రాబ్లమ్సే, మొత్తం అన్ని ప్రాబ్లమ్సే. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, నువ్వేం భయపడకు. నాకు భయం వేస్తుంది బావా. దేనికి? అమ్మో, ఈ ఫోటో డిలీట్ చేయాలి, లేకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మో, వెంటనే వెళ్ళి అన్నయ్య రూమ్లో పెట్టేయాలి. అందరూ మంచి వాళ్ళు కాదు బావా. అంటే సామాన్య ఈస్ టూ డేంజరస్. చూడు శామ్, తన వల్ల మనకి ఇంక ఏ హర్డిల్స్ రావు. అభి మన దగ్గరే ఉన్నాడు, అది మనల్ని ఏమీ చేయలేదు. లేదు బావా, తను మంచిది కాదు. తను ఈ టైంలో ఏం చేస్తుందో తెలీదు. తను ఏమంతా మనిద్దరిని విడతీయాలని. అది దాని తరము కాదు, వాళ్ళ అమ్మ తరము కాదు. నువ్వేం భయపడకు. అయినా ఇంకెన్నాళ్ళు మన పెళ్ళయ్యేంతవరకు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మెడబెట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం. అలా అనుకోవడానికి లేదు బావా. తను మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా? చెప్పు. బావా, you born as a Scorpio and I am born Pisces. You born on 6th and I am born on 9th. శామ్, ఆర్ యు ఓకే? ఏంటి శామ్ సంబంధం లేకుండా ఈ మాటలు? Let me tell బావా, we both are soulmates. అవును. జనరల్గా అందరి పెళ్ళిళ్ళు ఎలా అనుకుంటే అలా జరిగిపోతాయి. బట్ మన విషయం అలా కాదు. ఇంకా సోల్మేట్స్ కావాలంటే చాలా చాలా అడ్డంకులు వస్తాయని నువ్వే చెప్పావు కదా బావా. అంతేకాదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పావు. ఇప్పటికే మనం అలాంటివెన్నో ఫేస్ చేశాం. ఇంకా ఎన్ని ఫేస్ చేయాలో. మన వెడ్డింగ్ టైంకి ఇంకెన్ని హర్డల్స్ వస్తాయో. శామ్, నీ మాటలు వింటుంటే నాకేదో డౌట్గా ఉంది. ఎవరున్నారు అక్కడ? ఎవరూ లేరు. మరెందుకు మాటి మాటికి టెన్షన్ పడతాడు చూస్తావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,